బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హెచ్సిఏ కేసులో నిందితుల కస్టడీ విచారణ ముగిసింది. నిందితులకు గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. మొత్తంగా 6 రోజుల పాటు సిఐడి విచారణ సాగింది. కస్టడీలో సిఐడి అధికారులు అనేక విషయాలు రాబట్టారు. ఫోర్జరీ, నిధుల దుర్వినియోగం, టెండర్లలో అక్రమాలు, స్టేడియం రికార్డ్స్పై సిఐడి విచారించింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఎన్నికల్లో అవకతవకలపైన కూడా సిఐడి ఫోకస్ చేసింది. హెచ్సిఏ సెక్రటరీ దేవరాజ్ ఇంకా పరారీలోనే ఉన్నాడు. దేవరాజు ఫోన్లు మొత్తం స్విచ్ ఆఫ్ అయ్యాయి. ఆయన పాస్పోర్ట్ను కూడా అధికారులు రద్దు చేశారు. దేవరాజు కోసం సిఐడి బృందం ఇతర రాష్ట్రాలకు వెళ్ళింది. రైట్, మా ప్రతినిధి సురేష్ మరింత సమాచారం అందిస్తారు. సురేష్, హెచ్సిఏలో అక్రమాలపైన సిఐడి అధికారుల విచారణ ఎట్లా కొనసాగుతుంది? ఇంతవరకు ఎటువంటి డెవలప్మెంట్స్ కనిపించినాయి ఆ విచారణలో? కస్టడీకి అనుమతించడంతో ఈ రోజుతో 6 రోజులు ముగిసింది. కొద్దిసేపటి క్రితమే సిఐడి కార్యాలయం నుంచి గాంధీ హాస్పిటల్ కి నిందితులను తరలించారు. అక్కడ వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత మల్కాజ్గిరి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అయితే మళ్ళీ అక్కడ నుంచి జైలుకి తరలిస్తారు. మరి అవసరమైతే మరొకసారి కస్టడీ పిటిషన్ వేయడానికి సిఐడి సిద్ధమవుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు సేకరించిన వివరాలతో పాటు ఇంకా మరిన్ని వివరాలు సేకరించే అవసరం ఉంటుందని చెప్పేసి కూడా సిఐడి భావిస్తుంది. అందుకోసం మరొకసారి కస్టడీ పిటిషన్ వేసే అవకాశం కనబడుతుంది. ఇప్పటికే మొదటిసారి బెయిల్ పిటిషన్ వేసిన సందర్భంలో మల్కాజ్గిరి కోర్టు కొట్టివేయడం జరిగింది. మరొకసారి నిందితులు కస్టడీ ముగిసింది కాబట్టి బెయిల్ పిటిషన్ వేయడానికి నిందితుల తరపున న్యాయవాదులు సిద్ధమవుతున్నారు. ఈ రోజు లేదా రేపు బెయిల్ పిటిషన్ వేసే అవకాశం కూడా కనబడుతుంది. అయితే ఈ 6 రోజుల కస్టడీలో అనేక అంశాలను సిఐడి నిందితుల ముందు ప్రస్తావించి ఆధారాలు సేకరించడం జరిగింది. స్వయంగా ఉప్పల్ స్టేడియం తీసుకెళ్లి నిందితులకు సంబంధించి హెచ్సిఏ కార్యాలయంలో సోదాలు నిర్వహించి అక్కడ కొన్ని కీలకమైనటువంటి డాక్యుమెంట్లని స్వాధీనం చేసుకుంది. ఆదివారం రోజు నిందితులు 5 ఇళ్లకి తీసుకెళ్లి అక్కడ కూడా సోదాలు చేసి వారి ఇంట్లలో కూడా కొన్ని కీలకమైనటువంటి ఎవిడెన్స్ ని స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఈ కేసుకి ఉపయోగపడే ఎవిడెన్స్ వాటన్నిటిని కూడా కలెక్ట్ చేసి ఇప్పుడు వాటికి సంబంధించి మరింత విచారణ చేసి నిందితులు ఏ విధంగా ఫోర్జరీ డాక్యుమెంట్ క్రియేట్ చేశారు, హెచ్సిఏకి సంబంధించిన నిధుల గోల్మాలు ఏ విధంగా జరిగింది, హెచ్సిఏ అకౌంట్ డీటెయిల్స్ ను కూడా ఇప్పటికే తెప్పించుకోవడం జరిగింది. బీసీసీఐ నుండి వచ్చిన నిధులు కావచ్చు, జగన్మోహన్ రావు ప్రెసిడెంట్ అయినప్పటి నుంచి హెచ్సిఏ అకౌంట్ నుంచి ఎన్ని నిధులు విడుదలయ్యాయి, ఎక్కడెక్కడికి వెళ్ళాయి, వాటన్నిటికి సంబంధించి సమగ్రంగా విచారణ చేపట్టడం జరిగింది. ఇప్పటి వరకు అనేక ఆధారాలు సేకరించడం జరిగింది. అంతేకాకుండా ప్రభుత్వం విజిలెన్స్ విచారణలో అనేక అక్రమాలు గుర్తించింది. ఆ విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా కూడా నిందితులని 6 రోజుల పాటు కస్టడీలో విచారించడం జరిగింది. ఇక హెచ్సిఏకి సంబంధించిన ఎన్నికలు కూడా పూర్తిగా విరుద్ధంగా చట్టానికి విరుద్ధంగా జరిగినాయి. ఏదైతే బీసీఐ రూల్స్ ఉంటుందో వాటికి విరుద్ధంగా ఎన్నికలు జరిగాయి. వాటన్నిటికి సంబంధించి కూడా పూర్తి ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందని చెప్పేసి కూడా సిఐడి అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ దేవరాజ్ పరారీలో ఉన్నాడు. ఆయన కోసం కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్లి మరి సిఐడి అధికారులు గాలిస్తున్నారు. అతనికి సంబంధించిన సమాచారం కోసం వెతుకుతున్నారు. కాబట్టి ఈ కేసులో మరొకసారి కూడా నిందితులను కస్టడీ కోరే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. ఇప్పటి వరకు సిఐడి అనేక ఆధారాలు సేకరించి వాటన్నిటిని కూడా నిందితుల ముందుంచి విచారించింది. ఆ విచారణ కొన్నిటికి సమాధానాలు చెప్పారు, కొన్నిటికి మాట దాటివేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారి దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నిటిని కూడా ముందుంచి విచారించింది. ఈ విచారణలో అనేక కీలక అంశాలను కూడా గుర్తించినట్టు తెలిసింది. వాటితో ఇంకా ముందుకు విచారణకు వెళ్లే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్.